సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది చరమ శ్లోకం, చావబోయే ముందు వినే చివరి శ్లోకం. ఎందుకన్నా నాణ్యమైన వస్తువులు తయారు చేయరు? కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు కదూ. పావలా ఒక్క పొడి పొట్లం దగ్గర నుంచి పళ్ల పొడి, పౌడర్, బట్టలు, చెప్పులు, స్టవ్, ట్యూబ్ లైట్, టీవీ, మిక్సీ, హెయిర్ పెన్లతో మొదలెట్టి ఎస్కలేటర్ వరకు ఈ దేశంలో తయారు చేసే ఏ వస్తువులోనూ నాణ్యత లేదు. మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు? ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా, ఇప్పుడు చూడు, ఇవి నీ రక్తాన్ని పీల్చుకుంటాయి. నీకు ఇవి ఆహారం కాదు, వీటికి నువ్వే ఆహారం. భయపడకో, జలగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్, పీల్చేటప్పుడు నొప్పి పుట్టదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చెప్పండి. కన్స్యూమర్ కోర్టులో బ్రేక్ వైర్ తెగినందుకు అది మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను. కేసు నాకే ఫేవర్ గా ఉంది. నేను ఎక్కడ గెలిచిపోతానని రౌడీలతో దారుణంగా కొట్టించి విసిరి పారిసిపోయారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద ఈ కేసు పెట్టడానికి వచ్చాను. ఏ ఫ్యాక్టరీ ఓనర్ పేరేంటి? రాఘవేంద్ర యాన్సిలరీ యూనిట్, సుభాష్ నగర్, మిస్టర్ రాజశేఖర్ నాయుడు. ఏంటంటే చచ్చిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? చచ్చిపోయారా? అవునండి, ఆయన ఎవరో హత్య చేశారు. హత్య చేశారా? అవును. ఏమయ్యా, బాడీని తీసుకెళ్లే వాళ్ళు వచ్చారా లేదా? వచ్చారు సార్. వెళ్ళి పిలవయ్యా. తొందరగా తొందరగా. పొద్దున్న తాగుడేంటో కంపు బ్రతుకు సార్. రోజుకి 4 శవాలను ఎక్కించి దించుతుంటాం. టానిక్ పడితేనే కానీ పని చేయలేం. త్వరగా రండి. వచ్చేస్తున్నావు. దించు దించు. బాస్, ఏంటి వెంట్రుక ఏయ్, కాదు బాస్, ఎంత పెద్ద వెంట్రుక చూడండి. మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుణ్ణి కాదు, హంతకురాల్ని. గుడ్. జాగ్రత్తగా ఉంచు. ల్యాబ్ పంపించి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. ఏంటి బాస్ వెతుకుతున్నారు? ఏదో ఒకటి రాసి పెట్టిపోతాడే. అవును కదా. బాస్, కనిపెట్టేశాను బాస్. ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా? జీడిపప్పు పకోడి. జీడికోడి పపప్పు, డిజీపప్పు పడీకో, జీపప్పు డిపకో, పప్పుకోడి పచీడి. జీడిపప్పు పకోడి ఇక్కడ దొరుకును 100 గ్రాములు. సారీ సార్, ఇదేదో బోటు తాలూకు కొట్టు. ఛీ, కొట్టు తాలూకు బోటు. మిక్రిన జంబో. రామో, కేసు పెట్టాను. ఏమైందిరా? ఆచారి, కూర్చో కూర్చో. ఆ దెబ్బలేమిట్రా? ఓ కేసు విషయంలో ఎక్స్పర్ట్ వాళ్ళు రౌడీలతో కొట్టించారు. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా.
పోనీ పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చావా లేదా? ఇచ్చాను. ఆ, వీరు వీరు మన ఫ్రెండే, పేరు చిలకమర్తి సత్యనారాయణ. నువ్వు వినే ఉంటావే, టీవీ పత్రిక రేడియో ఇలా ఏవి వదలకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. పజిల్ పోటీలు ఒక్కటి వదలరు. వీరేనా? హలో. ఇలా కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఒక పత్రికలో జంబుల్ పోటీ పెట్టారు. అన్ని పదాలని కలగలుగుతారు, మనం సరైన పదాన్ని కనిపెట్టాలి. నేను అన్ని కాంబినేషన్స్ రాసి చూసి నేను కనిపెట్టలేకపోయాను. కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి, అందుకని. సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు. నువ్వు సంస్కృతంలో రైట్ లెఫ్ట్ సెంటర్ మిస్ అవ్వకుండా యూటర్న్ చేసి వచ్చావు కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. గెలిస్తే ఒక శాంసంగ్ కలర్ టీవీ ఫ్రీగా ఇస్తారు. యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. అకుంపదం అంధకూపం కభీం కూపం కుంభీపాకం మిక్కిన జంభ విజం కృణభో ఓం జంభో కృణభ్యోమి కృణభోజం క్రిమిభోజనం. సంస్కృతమే. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు. అతి ముఖ్యమైనవి 21 నరకాలు, మొత్తం 84 లక్షలకు పైనే. గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాస్తుంది. వీటికి అర్థం ఏంటి? నాన్న, ఓసారి గరుడ పురాణం తీసుకొస్తారా? చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది. అంధకూపం అంటే పాడుపడిన చీకటి గుహలోకి తీసుకెళ్లి జంతువుల ద్వారా చిత్రవత్ చేసి చంపటం. ద్రోహం చేసే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి, తోటి ప్రాణుల్ని పట్టించుకునే వాళ్ళకి ఈ శిక్ష. కుంభీపాకం అంటే? ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే. నూనె బాండ్లీలో పడేసి వేయించటం. తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష. మిక్రిన జంబో అంటే క్రిమి భోజనం అంటే? ఇది ఒక విధమైన స్లో డెత్. రక్తాన్ని పీల్చే పురుగుల్ని వదిలి కరిపించటం. స్వలాభం కోసం మనుషుల్ని క్రిమిలా పట్టుకు పీడించే వాళ్ళకి శిక్ష. ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి. రక్తఖండం, క్షారోదకం, అసితిపత్రం, రక్తపంకం. క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా, అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్. వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? హ్యాపీయేగా? మెనీ థ్యాంక్స్. మీ పుణ్యమా అంటూ నాకు శాంసంగ్ కలర్ టీవీ దొరుకుతుంది. అయ్యో తొక్కకండి, జలగలా ఉంది. చల్లగా మన ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా? మేము డొంకలు లాగుదామని వెళ్ళాం, అక్కడి జలగ అతుక్కుని వచ్చి ఉంటుంది. ఇప్పుడే తీసేస్తాను. ఇది స్ట్రైట్ గా వస్తుందో రివర్స్ లో వస్తుందో అర్థమే చావట్లేదే. ఓకే, మేము వెళ్ళొస్తాం. వస్తా. నమస్కారం. మరి మేము బయలుదేరతాం. ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు? రాము ఒంట్లో బాగాలేదు కదా. పర్వాలేదు, చెప్పండి. ఏమిటి? నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకొస్తున్నాయి. సారిగా ఇవ్వడానికి గాజువాకలో 300 గజాలు చూసాం. అది రిజిస్ట్రేషన్ చేయాలి. నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గరుండి రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది. ఇంతగా చెప్పాలా మీరు? రేపే చేయిస్తాను. ఏమా, నీకు ఇంకెవ్వరూ దొరకలేదా? తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు. నైవే కదే, రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు. లారీ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. వెళ్ళు. సరే, నీ ఇష్టం. ఇదిగో కూర్చో. నేను రిజిస్టర్ తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయనకు 5,000 ఇస్తే చాలు. మిగతా వాళ్ళందరూ కలిపి 1,500 పూర్తి చేస్తారు. హలో, ఎవరండి మీరు? ఎందుకు రిజిస్టర్ 5,000? లీగల్ గా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆ మీదెవరు? వీళ్ళే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? ఉన్నాయండి. నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి. నందిని, స్థలం ఖరీదులో 8% స్టాంప్ పేపర్ తీసుకోవాలి. ఎంత కొంటున్నావు? 8 లక్షల రూపాయలకి. 8 లక్షల? గాజువాకలో 300 గజాలు 12 లక్షలు కదా? అరవకు రాము, నువ్వు చెప్పేది కరెక్టే. 12 లక్షల రూపాయలకైతే 96,000 రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి. ఎక్కడ కొంటావు? 8 లక్షల రూపాయలకి చేస్తున్నావు. మిగిలిన 4 లక్షలు అకౌంట్. బ్లాక్ మనీయా? అరవకు. బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు. ఇండియా పైకి రాది ఈ బ్లాక్ మనీ వల్లే. ముందు ఆ 4 లక్షల్ని లెక్కలో చూపించు. 1,34,640 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు. వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చెయ్యి. 96,000 రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి. అయ్యో, మొదలెట్టాడు. నేనప్పుడే అన్నా అమ్మతో, ఏంటి లోకం తీరు తెలియని వల్ల ఉన్నావు.
అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా? బాబు రోజు ఈ ఆఫీస్ లో 100 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి, అన్ని అండర్ వాల్యూనే. అందరూ ఇలాగే కొంటున్నారు, అమ్ముతున్నారు. అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు నందిని. మనం చదువుకుని బాధ్యతారహితంగా నడుచుకోవచ్చా? గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు. ఏమిటట గవర్నమెంట్? అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నాం, అందరూ అవస్థ పడుతూనే ఉన్నాం. కట్టే డబ్బంతా మన కిందే ఖర్చు అవుతోందా? ఎవరెవరి పాకెట్ కు పోతుంది? ఈ మాత్రం కట్టడమే ఎక్కువ. ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? సారీ నందిని, చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు? తప్పు చెయ్యటం, తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని. డాక్యుమెంట్ టైప్ చేయనా వద్దా? త్వరగా చెప్పండి, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నేను చెప్పిన మొడకే చేయండి సార్. నేను ఎప్పుడు అంతే, ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను. ముందు క్యాష్ ఉండమ్మా. తీసుకోండి. చిన్న టాయిలెట్లోకి వెళ్ళి లెక్కపెట్టి. దిస్ ఇస్ ఇల్లీగల్. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. ఇక్కడ ఏమైనా బోపాస్ కుంభకోణం జరుగుతోందా? ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నావు. వెళ్ళండి, వెళ్ళి ఆటోలో వెయిట్ చేయండి. సహాయానికి తీసుకొస్తే చంపుకు తింటున్నా. అసలు తీసుకురాకుండా ఉండాల్సింది. ఏమిటిది తలకి? ఆ రోజు పెంకులు మూసి దిగేప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. దట్స్ నథింగ్. ఎక్కడికి వెళ్దాం? లా మెరిడియన్ కాఫీ షాప్, డాన్ పెప్పర్ మెక్సికన్ రెస్టారెంట్, ఆర్ డు యు వాంట్ ద బూగీ అట్ ద డబ్లిన్ డిస్కోథెక్? నీ కాలేజ్కి వెళ్ళాలి. Hey Nandy, we are supposed to be in love. Let's go to some place and do yo-yo, man. నేను రాను. Why? మీరెవరు? Hey, ఏంటి ఉన్నట్టుండి? I'm Remo, the ramp walk model. రెమో మీ పేరు అంతే. Hey. సడన్ గా వస్తారు, సడన్ గా మాయమైపోతారు. మీరెవరు? ఏ ఊరు? అడ్రస్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేవి నాకు తెలీదు. నాండి, లవ్ డిక్లేర్ చేశాం కదా, ఇంకేమిటి? బ్లా బ్లా బ్లా. మీ అప్రోచ్ నాకు నచ్చింది. మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే, నా ఫ్యూచర్ మీరేని అనుకున్నప్పుడు తొందరపడుతున్నాను అనిపిస్తోంది. నేను అనుమానిస్తున్నావా? అబ్బే అది కాదు, కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని. నన్ను నమ్మలేదు కదా? నన్ను నమ్మలేదు. నన్ను నమ్మలేదు కదా? నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏంటిది పిచ్చి మాటలాగా? నన్ను నమ్మలేదు. నమ్మాను నమ్మాను. యోయో యా. అయ్యో టైం అయింది, నేను వెళ్ళాలి. వేర్? గాజువాకలో కొన్ని ల్యాండ్ ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అందుకు నువ్వెందుకు వెళ్ళటం? అది వాళ్ళ డ్యూటీ. అయ్యో రిజిస్టర్ చేసింది అండర్ వాల్యూకి. నేను వెళ్ళి వాళ్ళకి ఒక 1000-2000 ఇస్తేనే అప్రూవ్ చేస్తారు. హే నాండి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఆన్ చేసి వదిలేసి ఇలా అబ్రప్ట్ గా వెళ్ళిపోతావా? అట్లీస్ట్ ఈ కిస్ అయినా కంప్లీట్ చేసుకో. ఏమైంది రెమో? రెమో ఎందుకే గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రెమో భయంగా ఉంది. రెమో వెళ్ళకూడదు, నార్మల్ గా ఎవరేమో నేను పరిచితుణ్ణి. ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. Oh God! Oh, you sheesh! Nanny, you got to get off this plane. It's dangerous. Come, let's go. ఎందుకు మార్చి ఒక్క రకంగా Oh, Nanny, మాట్లాడుకునే టైం లేదు. చెప్పబోతున్నాడు. ఎవరు
మనం ఎందుకు పారిపోవాలి? తప్పు చేసిన వాళ్ళెవ్వరూ అపరిచితుడి నుంచి తప్పించుకోలేరు. నాదే నాదే వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు. వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. తను చావబోయేది కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాం. నాదే షీస్ మై లవ్. తను నా ప్రాణం. తనని చావనివ్వను. నాదే వెళ్ళిపో. ఏంట్రా నాండీ క్యాండీ అని హక్కుపచ్చు. ఎందుకు రా అమ్మాయి తరుగుతున్నావు? కొట్టావు. అడిగేది నిన్నేరా. కొట్టానంటే